రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలతో నిండిపోతుంది. దీంతో ప్రయాణాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆర్టీసీలో పూర్తి స్థాయిలో ఆశించిన మేర బస్సుల సౌకర్యం లేకపోవడంతో నిత్యం ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. ఆసిఫాబాద్ డిపో నుంచి కౌటాల, బెజ్జూర్ మార్గాలకు నిత్యం రద్దీ ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి విద్యార్థులు కాగజ్నగర్లో చదువులు నేర్చుకునేందుకు వస్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అదనంగా 2 ట్రిప్పులు వేయాలని అంతా కోరుతున్నారు. ప్రస్తుతం ఫుడ్ బోర్డులపై ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పేరు పులి విష్ణు. మాది ఇక్కడ కౌటల్ మండల్. ఇక్కడ బస్సులు ఏమి లేవు, మొత్తం ఆడవాళ్ళే. కూర్చునేదానికి అసలు ప్లస్ లేదు, ఏమి లేదు. నిలబడి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు రావాలి, ఇక్కడ బస్సులు లేవు, ఏం లేవు. మొత్తం ఆడవాళ్ళే కూర్చుంటారు. మాకు బాగా కూడా ఇస్తలేదు. మొత్తం బాగా అంటే బాగా మంది అవుతారు. బస్సులు వస్తలేము మా కౌటల్ సైడ్. రోజు బస్ మీద వస్తున్నాం. వచ్చేటప్పుడు పోయేటప్పుడు నిలబడిపోతున్నాం. బాగా ఇబ్బంది అవుతుంది. నైట్ పోయే వరకు 9 అవుతుంది ఇంటికి. మంచిర్యాల బస్ ఇప్పుడు ఖాళీ స్టూడెంట్సే ఉన్నాం. మళ్ళీ అటు ఇటు ప్రయాణం చేసి బాగుంది. మా నంబర్